సార్ ఇంకొక ఫైనల్గా ఒక అంశం, ఆనం రామనారాయణ రెడ్డి ఎంత సీనియర్ నాయకుడో మనకు తెలిసినటువంటి అంశమే. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వాళ్ళ పార్టీలో చాలా యాక్టివిస్ట్గా ఎప్పటి నుంచో ఉన్నారు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. ఆనం రామనారాయణ రెడ్డి లాంటి ఒక రాజకీయ నాయకుడు స్వయంగా అంటే వాళ్ళ ముఖ్యమంత్రి పైన, అంటే మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన చాలా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలే చేశారు. ముఖ్యమంత్రి గారు అందరినీ వెళ్ళు 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 అంటున్నారు, ఇంటింటికి వెళ్ళమంటున్నారు, గడప గడపకి వెళ్ళమంటున్నారు. ఏ మొహం పెట్టుకొని వెళ్ళాలి, ఒక ప్రాజెక్టు రాలేదు, లేకుంటే అసలు ఏం చేశామని అనేటువంటి స్థాయిలో ఆయన మాట్లాడుతున్నారు. అసలు నిజంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కానీ ఆనం రామనారాయణ రెడ్డి కానీ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, అందులో నెల్లూరు వైసీపీ క్లీన్ స్వీప్ చేసినటువంటి పరిస్థితి ఉంది. అసలు వాళ్ళ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడాలి, ఎలా ఒక ఎనలిస్ట్గా ఏం చెప్తారు? ఇప్పుడు పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి ముఖ్యమంత్రి గారు ఒకళ్ళు తప్పించేస్తే ప్రభుత్వంలో మిగిలిన అందరు ప్రజాప్రతినిధులు ఒకే ఐక్యభావంతో ఉన్నారు, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. ప్రజలను ఫేస్ చేయలేని ఒక అసమర్థపులుగా వాళ్ళు చిత్రీకరించబడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ ఒక పక్క వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తా ఉన్నారంటే రాష్ట్రంలో అంటే చట్టసభలకు కానీ లేదు స్థానిక సంస్థల్లో కానీ 95% స్థానాలన్నీ కూడా మేమే దక్కించుకున్నామని చెప్పని చెప్తున్నారు. నిజమే, అది ఏ విధంగా దక్కించుకొని మీరే దక్కించుకున్నారు. అంతిమంగా వాళ్ళు ప్రజల ముందు ఏ విధంగా చలమణవుతున్నారు, ప్రజల్లో వాళ్ళు ఎట్లా డిఫాల్టర్గా మిగులుతున్నారు, ఎందుకని వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక నిస్సహాయులుగా మిగిలిపోతున్నారు అనేది మొట్టమొదటిగా పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి. ఆయన ఏం చెప్తున్నారు, ఎమ్మెల్యేలతో వర్క్షాపులు కండక్ట్ చేసిన సందర్భంగా నా పట్ల ప్రజల్లో 65% అనుకూలత ఉంది, కానీ మీ పట్ల 40% 45% కనిపిస్తూ ఉంది, కాబట్టి మీ పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది, కాబట్టి మీరు ప్రజలకు చేరువగండి అని చెప్తున్నారు. ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వరు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా అదే పనిగా తలలు నిమరటం ముద్దులు పెట్టడం చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బ్యారికేడ్లు, పోలీస్ వలలు, పహరాల మధ్య ఒక రకంగా ఏంటంటే ఆయన సొంత నియోజకవర్గంలో ప్రజలు కూడా ఆయన దూరంగానే ఆయన రాజకీయ కార్యకలాపాలు, పాలనా వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ప్రజల్లో వాస్తవంగా అసలు ఎందుకు ఆయన అంతా ఒక ఇన్సెక్యూరిటీగా ఒక భద్రతా వలయంలో మెసులుతున్నారో ఆయనే ఆలోచించుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఒకరోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ప్రజల్లో చాలా చొరవగా వెళ్ళిపోయారు, క్యూలు కట్టి కనిపించి అంటే 100 మందిని ఆయన వ్యక్తిగతంగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాళ్ళు. అటువంటి పరిస్థితి నుంచి వాళ్ళ ఎందుకు ఆయన ప్రజల నుంచి దూరంగా జరిగారో దానికి మతలబ్ ఏంటనేది ఆయనకే తెలియాలి. అది అంత ఇన్సెక్యూరిటీకి ఎందుకు లోనవుతున్నారు అనేది లేదు. నేను ఉన్న స్థానంలో అంటే నేను కోరుకున్న స్థానం నాకు దక్కేసింది, ఇప్పుడు వీళ్ళందరూ ఇంకా నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పని ఒక హైరార్కీ మెయింటైన్ చేయదలుచుకొని చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ మిగిలిన స్థానిక సంస్థల ప్రతినిధులు కానీ వాళ్ళకి ఇట్లా సాధ్యం కాదు. వాళ్ళు డే టు డే అఫైర్స్లో ప్రజలతోటి మింగిల్ అవ్వాల్సి ఉంటుంది, కంపల్సరీగా ప్రజలతోటి కలవాల్సి ఉంటుంది. ప్రజలు వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటారు, మా సమస్యలు ఇవి అని చెప్పని వాళ్ళ దగ్గరికి వినవించుకుంటూ ఉంటారు. స్పష్టంగా సూటిగా ఆ నిమిషంలోనే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మాకు ఈ రోడ్డు బాగాలేదు, మా రోడ్డు గుంతలు పడి ఉంది, మీ రోడ్డు వేయించగలమా వేయించలేమా అనేది మొదట 6 నెలలు ఒక రకంగా ఉంటుంది, సంవత్సరం ఒక రకంగా ఉంటుంది, మనం చేయిస్తామని చెప్పని చెప్పగలుగుతారు. కానీ ఈ డిసెంబర్ ఆఖరికి 3 సంవత్సరాలు 7 నెలల పరిపాలనా కాలం పూర్తవుతుంది. అంటే ఇంకొక సంవత్సరం 5 నెలల కాలం మాత్రమే మిగిలింది. దాంట్లో ఎన్నికల షెడ్యూల్ ఒక 2-3 నెలలు తీసేస్తే కేవలం ఒక సంవత్సరం 2 నెలలు కాల పరిమితి మాత్రమే వీళ్ళకి మిగిలింది. ఇటువంటి నేపథ్యంలో ఇంకా కూడా ప్రజలను మభ్యపెట్టగలము అని చెప్పని వాళ్ళకి తెలుసు వాస్తవ పరిస్థితి ఏంటంటే. ప్రజలు కూడా ఇక ఏంటంటే ఒక రకంగా ఇంతటి అసమర్థుల్లో మేము ఎన్నుకుంది అని చెప్పని మొహాన్ని కూడా అనేక పరిస్థితులకు వస్తూ ఉంటాయి. ఇప్పటికే గడప గడప మన ప్రభుత్వం అనే కార్యక్రమంలో ఇళ్ళకెళ్ళినప్పుడు అంటే ఏ రకంగా నిలదీస్తూ ఉన్నారు, ప్రజలకు సంబంధించిన సమస్యల పట్ల ఎమ్మెల్యేల స్థాయిలో ఉన్న వాళ్ళని కూడా నిర్మోహటంగా నిలదీసి ప్రశ్నిస్తున్న తీరు చూసినప్పుడు అది ఎమ్మెల్యేలకి వాళ్ళకి డైరెక్ట్గా ఎదురవుతున్న ఎక్స్పీరియన్స్ అది. దాన్నే ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా నిన్న వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించిన సభలో కొంచెం సీనియర్ నాయకుడు, ఇంకా భవిష్యత్తులో ఏదో ఎవరినో మెహర్బానీ పొంది ఏదో పెద్ద పెద్ద పదవులు వస్తాయని చెప్పని ఆయనకేం ఆశలు కూడా లేనట్టున్నాయి. ఎందుకంటే సీనియారిటీని పరిగణలోకి తీసుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు అనేది 2 దఫాలుగా జరిగిన మంత్రివర్గ విస్తరణలో అర్థమైపోయిన దృష్ట్యా ఇక జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన దగ్గర అతి లాయల్టీ చూపించడం వల్ల ప్రజల్లో పలసన అవటం కన్నా కూడా వేరే ఎటువంటి అంటే అంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించే పరిస్థితులు లేవు అనేది రియలైజ్ అయ్యారు. కాబట్టి నిన్న కొంచెం కుండబద్దలు కొట్టినట్టుగా మాట్లాడటం జరిగింది. కానీ ఒక్క ప్రాజెక్ట్ కూడా కనీసం ఒక్క ప్రాజెక్ట్ కొంచెం కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడటం అదే మాట సార్, ఒక్క మాట. ఎందుకంటే ఒక్క ప్రాజెక్టు కట్టామా, తర్వాత సంక్షేమ పథకాల గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఏంటంటే ఇవన్నీ ఈయన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు ఏం కాదు, గతంలో అది టీడీపీ కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ గత ప్రభుత్వాల నుంచి నడుచుకుంటూ వస్తున్నటువంటి, ఆయన ఇప్పుడు ఏమన్నా కొంచెం హైక్ చేసి ఇచ్చాడేమో కానీ ఈయన కొత్తగా పెట్టింది ఏం కాదు అనేటువంటి స్థాయిలో కూడా ఆయన మాట్లాడారు. అసలు ఎలా చూడాలి సార్? ఇప్పుడు ఒకటేంటంటే అక్కడ
పెన్న స్వర్ణముఖికి సంబంధించిన సోమశిల స్వర్ణముఖికి సంబంధించిన ఒక కెనాలు అది పూర్తి చేస్తామని చెప్పిన హామీ ఇచ్చాము. కానీ దాని ఇంతవరకు కనీసం శంకుస్థాపన కూడా చేయలేకపోయాము. మరి ఇప్పుడు ఇన్ని రోజులు గడిచిన తర్వాత ముఖ్యమంత్రి గారికి నేను పలు దఫాలుగా విన్నవించుకొని ఎన్నోసార్లు ఇరిగేషన్ మంత్రిని కూడా కలిసిన తర్వాత కూడా ఇప్పటివరకు కూడా కనీసం దాని పని కూడా మొదలు పెట్టలేకపోయాము. అదే సందర్భంలో రోడ్లు గుంతలు కూడా పుచ్చుకోలేకపోతున్నాము. ఏదో ఒక పెన్షన్లు ఇచ్చాం కాబట్టి పెన్షన్ ప్రాతిపదికగానే రేపు మనం ఓట్లు అడగలుగుతామా? పెన్షన్ ఈ రోజు మనమే ఇవ్వట్లేదు, గత ప్రభుత్వాలు కూడా ఇచ్చున్నాయి. కాకపోతే కొంచెం రూపాయి ఎక్కువ తక్కువ ఇచ్చుండొచ్చు, అంతేగాని పెన్షన్ అనేది ఈ రోజు మనమే ఇన్వెంట్ చేయలేదు దాన్ని. అదే సందర్భంలో ఉద్యోగాల పరంగా కానీ అంటే యువతకి మనం చేసిన వాగ్దానాల విషయంలో కానీ, ఎందుకంటే వాళ్ళకందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు చేశారు. మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు, యువతకి 1,00,000 ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు, క్రమం తప్పకుండా డిఎస్సీ కండక్ట్ చేస్తానని చెప్పారు, ప్రత్యేక హోదా సాధిస్తానని చెప్పారు, ఈ తర్వాత అమరావతిలోనే రాజధాని కొనసాగుతుందని చెప్పారు, పారిశ్రామికీకరణ పెంచుతానని చెప్పారు, సంపద సృష్టి చేస్తానని చెప్పారు. ఇవాళ వాస్తవ పరిస్థితి ఏంటనేది వాళ్ళకి కళ్ళ ముందు కనిపిస్తున్న దగ్గర ఒక రకంగా ఏంటంటే ఏ పనుల గురించి అడిగినా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు రావాల్సి ఉందో లేకపోతే ఇంకోటో అని చెప్పిన అధికారులు కూడా అధికారులు కూడా ఏంటంటే ఒక నిస్సహాయ స్థితి, అంటే వాళ్ళ డెసిషన్ తీసుకునే పరిస్థితిలో లేరు. ప్రభుత్వానికి ఏదైనా ఒక ఫండ్స్ వస్తే అవి ఏ నిమిషాన ఏ డిపార్ట్మెంట్ నుంచి ఏ డిపార్ట్మెంట్కి అంటే దారి మళ్లింపు జరిగిపోయి నిధులు దారి మళ్ళుతున్నాయో కూడా అధికారులు కూడా ప్రెడిక్ట్ చేయలేని పరిస్థితి. అంటే ఒక స్పెసిఫిక్ పర్పస్కి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను కూడా ఆ పర్పస్కి వాడని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అదే సందర్భంలో కేంద్ర ప్రాయోజిత పథకాలకు కానీ కేంద్రం నుంచి రైల్వే ప్రాజెక్టులకు కూడా స్టేట్ గవర్నమెంట్ కాంపొనెంట్ పే చేయలేక ఈ రోజుకి కూడా అవన్నీ కూడా ప్రాజెక్టులన్నీ కూడా నత్తనడక నడుస్తా ఉన్న పరిస్థితులు. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దిగజారిపోయింది. వాళ్ళ అంటే ఏ నెల కూడా 1వ తారీఖు రోజు జీతం అనేది దాదాపుగా ఒక సంవత్సరం రోజుల నుంచి వాళ్ళకి అది మృగ్యంగా మారిపోయింది. ఇటువంటి పరిస్థితులన్నీ కళ్ళ ముందు కనిపిస్తున్నాయి. కాబట్టి పిల్లి మెడలో గంట కట్టినట్టుగా ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఆయనకున్న అనుభవం దృష్ట్యా అంటే ఇక రాజకీయంగా చివరి స్టేజ్లో ఉన్నాను, ఇక ఇప్పుడు కూడా నాలాంటి వాడు కూడా బయటపడకపోతే ఇంకెప్పుడు ఎవరు బయటపడతారని అనుకున్నారో ఏమో, కొంచెం బోల్డ్గానే నేను బయటపడటం జరిగింది. అయితే ఇటువంటి విషయాల్ని పరిశీలించుకొని సమీక్షించుకొని ప్రభుత్వ పరంగా కొంచెమైనా సరే దాన్ని పరిస్థితులు మెరుగుపరచుకోవడానికి ప్రయత్నం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కొద్దిపాటైనా గౌరవం ఉంటుంది. లేదు అనుకున్నప్పుడు ఈ రోజు రామనారాయణ రెడ్డి గారు బయటపడినట్టే రేపు ప్రతి జిల్లాలోనూ శాసనసభ్యులు కానీ స్థానిక సంస్థల ఇప్పుడు ఒక రకంగా వైసీపీ పార్టీకి సంబంధించిన పంచాయతీ సర్పంచుల అనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్లే వాళ్ళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భిక్షాటనలు చేస్తా 7,600 కోట్ల రూపాయలు పంచాయతీలకు సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం లాగేసుకుంది. ఇవాళ పంచాయతీ సర్పంచులుగా ఉన్న వాళ్ళ ఒక వీధి లైట్ కానీ కనీసం వాటర్ స్కీమ్స్ కూడా మెయింటైన్ కూడా చేయలేని దుస్థితిలో ఉన్నామని చెప్పని వాళ్లే బయటకు వచ్చి వాపోతున్న దృష్ట్యా, వాళ్లే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్న దృష్ట్యా ఇదే పరిస్థితి రేపు రోజుల్లో ఎమ్మెల్యే నుంచి కూడా వ్యక్తం కావడం ఖాయం. రైట్ సార్, థ్యాంక్ యూ.